ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువై ఉన్న సింహాచల పుణ్యక్షేత్రం మరో మహాఘట్టానికి సిద్ధమవుతుంది. ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు లక్షలాది మంది భక్తులతో జన సముద్రంగా మారే గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూలై 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న గిరి పౌర్ణమి ఏర్పాట్లపై దేవస్థాన ఈవో జె వెంకటరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా సరికొత్త ప్రణాళికలతో యంత్రాంగం కదలుతోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ శుద్ధ చతుర్దశి సాయంత్రం భక్తులు తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి యాత్ర ప్రారంభిస్తారు. పౌర్ణమి నాటికి ఈ ప్రదక్షిణ ముగుస్తుంది. ఈ 2 రోజులు స్వామివారి పుష్పరథం కూడా కొండ చుట్టూ తిరుగుతుంది. కొండపై వెలసిన స్వామివారికి నిత్యం చందన లేపనం ఉంటుంది. అయితే ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసి కొండపైకి మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని, సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. సింహాద్రి శిఖరాన కొలువైతివా, వరహ నరసింహుడగితివా, ప్రహ్లాద వదుడై నిలచితివా, శాంత స్వరూపుడై అలరితివా. లక్షలాది మంది భక్తులు కాలినడకన సాగించే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో కల్పించాల్సిన సౌకర్యాలపై ఈ సమీక్ష సమావేశంలో శాఖల వారీగా సుదీర్ఘ చర్చ జరిగింది. భక్తుడే దేవుడు అనే భావనతో అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈవో ఆదేశించారు. ఎండ ఉక్కపోతలను దృష్టిలో ఉంచుకొని గిరి ప్రదక్షిణ మార్గమంతటా నిరంతరం తాగునీటి సరఫరా, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక బృందాల నియామకం, అత్యవసర సమయాల కోసం మార్గ మధ్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా అంబులెన్స్ సేవలు, తొక్కిసలాటలు జరగకుండా ట్రాఫిక్ ను నియంత్రిస్తూ పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతుంది. భక్తుల భద్రతను పర్యవేక్షించేందుకు వందలాది సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. నడిచి వచ్చే భక్తుల సేద తీరడం కోసం ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలు, నిరంతర అన్న ప్రసాద వితరణతో పాటు రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా వీధి దీపాలు, తాత్కాలిక లైటింగ్ వ్యవస్థతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో దేవస్థాన అధికారులతో పాటు ఇంజనీరింగ్, ఆరోగ్య, విద్యుత్, ట్రాఫిక్, పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర కీలక శాఖల అధికారులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. సింహాద్రి శిఖరాన కొలువైతివా, వరహ నరసింహుడగితివా, ప్రహ్లాద వదుడై నిలచితివా, శాంత స్వరూపుడై అలరితివా. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా దాదాపు 4 నుండి 5 లక్షల మంది భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొంటారని అంచనా. ఈ మహాక్రతువును దిగ్విజయం చేసేందుకు విశాఖ నగర యంత్రాంగం, దేవస్థానం సిబ్బంది సర్వసన్నద్ధమవుతుంది.